ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోంస్లే మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శివాజీ పార్క్లో ఆశా భోంస్లే అంత్యక్రియలు ఏర్పాటుకు జరుగుతున్నాయి. 1933 సెప్టెంబర్ 8న జన్మించిన ఆశా భోంస్లే 8 దశాబ్దాల పాటు సినిమా జీవితంలో గడిపారు. 1943లో కెరియర్ మొదలుపెట్టిన ఆశా భోంస్లే మజ్బల్ అనే మరాఠీ సినిమా ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. చునారియారా సినిమా నుంచి బాలీవుడ్లో ప్రస్థానం ప్రారంభించారు. సినిమా పాటలతో పాటు ఆల్బమ్స్ కు కూడా పనిచేశారు. ఆరంభంలో చిన్న సినిమాలతో కెరియర్ ప్రారంభించి దశాబ్ద కాలంలో లతా మంగేష్కర్ లాంటి ప్రముఖ గాయకుల సరసన నిలిచారామె. తన కెరియర్లో 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు ఆశా భోంస్లే. 2 నేషనల్ అవార్డ్స్ను అందుకున్నారు. రంగీలా సినిమాకు స్పెషల్ అవార్డు తీసుకున్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును ఆశా భోంస్లే సత్కరించింది. 2011లో అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయనిగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎక్కారు. 18 మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ను అందుకున్నారు. ఆశా భోంస్లే మృతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సింగర్ క్వీన్ ఆఫ్ వెర్సిటాలిటీ అనే బిరుదుతో ఆశా భోంస్లే కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఆమె శనివారం రోజున ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరినట్టుగా ఈ విషయానికి సంబంధించి ఆమె మనవరాలు జూనై భోంస్లే ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలోని బ్రీచ్ క్యాండీ అనే ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే ఆమె మరణించినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా లతా మంగేష్కర్, ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా ఆమె సంగీత ప్రపంచంలో అడుగుపెట్టినా కూడా 8 దశాబ్దాలుగా సుమారు 20 భారతీయ అదేవిధంగా విదేశీ భాషల్లో దాదాపుగా 12,000 పైన పాటలు పాడిన రికార్డులో ఆమె పేరుంది. ఆమెకు అవార్డులు కూడా ఎక్కువగా వచ్చాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా ఆమె అందుకుంది. దాదాపుగా 1950వ దశకంలో ఆమె బాలీవుడ్ కు సంబంధించినటువంటి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టినటువంటి ఆశా భోంస్లే 52లో సందిల్ అనే ఒక చిత్రానికి ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో ఆమె ఇందిరాగాంధీతో అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి గాయనిగా కూడా ఆమె గుర్తింపు పొందుతుంది. అంతేకాకుండా 1970లో కూడా ఆమె చేసినటువంటి చాలా వరకు, అంటే ఆమె పాడినటువంటి చాలా వరకు సినిమాలకు ఆమె చాలా పాపులర్ అయింది. అటు వాళ్ళ సిస్టర్ అయినటువంటి, అంటే మన ఇండియన్ నైటింగేల్ గా గుర్తింపు పొందినటువంటి లతా మంగేష్కర్ ఏ విధంగా అయితే ఫేమస్ అయిందో అంతే ఫేమస్ గా కూడా ఆశా భోంస్లే తన పేరుని నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సోదరి ఇచ్చినటువంటి గుర్తింపే కావచ్చు, సోదరి ద్వారా వచ్చినటువంటి గుర్తింపే కావచ్చు, ఆమె పాట శైలి కూడా తన సోదరికి ఈక్వల్ గానే ఉన్నా కూడా ఆమె ప్రతిభను ఆమె చాటుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు 12,000 పాటల రికార్డు ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు కూడా ఆమె సొంతం చేసుకుందంటే ఆమె సంగీత ప్రియులకు ఎంత దగ్గరో ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే ఒక్కసారిగా ఆశా భోంస్లేకి సంబంధించినటువంటి సమాచారం వినగానే ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఆమె ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మరణించిన తర్వాత కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. అంటే ప్రధానమంత్రితో పాటు ఇతర బాలీవుడ్ నటులు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆమెకు సంబంధించి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆమె మృతి చెందిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి మనవరాళ్ళు ఆమెకు సంబంధించినటువంటి అంత్యక్రియ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతోంది. మొత్తం మీద జూనై భోంస్లే తన మనవరాలు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆ అంత్యక్రియల కార్యక్రమాలకు ఏర్పాట్లు ఎక్కడ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ అనే ఆసుపత్రిలో ఆమె పార్థివ దేహం మాత్రం అక్కడే ఉందని తెలుస్తోంది. కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం ఆసుపత్రికి చేరుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే
ప్రముఖులు వచ్చే అవకాశం ఉందా, ఆసుపత్రిలో సందర్శించే అవకాశం ఉందా, లేదా తన నివాసానికి తీసుకెళ్లి అక్కడ ఆ భౌతిక గాయాన్ని సందర్శకులకు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తారనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.